డబ్బు లేకపోతే నీ ఇంట్లో వాళ్ళే నిన్ను లెక్క చేయరు. ఇప్పుడున్న సమాజంలో డబ్బు లేకపోతే మనిషిని మనిషిలా చూడటం లేదు, మరణించిన ఒక శవంలా చూస్తున్నారు. నీ విలువ నీ మంచితనంతో కాదు, నీ జేబులో ఉన్న డబ్బుతో వస్తుంది. డబ్బు అన్నీ కాదు అంటారు, కానీ డబ్బు లేకపోతే ఏదీ కాదు. మనమందరం ఒక్కటే అనుకుంటాం, ఇంటి వాళ్ళు అంటే ప్రేమ, డబ్బుతో సంబంధం ఏముంది అని. కానీ నిజం చెప్పాలంటే డబ్బు ఉన్నప్పుడు వచ్చే ప్రేమ డబ్బు లేనప్పుడు ఉండదు. ఇది చాలా బాధాకరం, కానీ నిజం. డబ్బున్నప్పుడు నీ మాటకు విలువ ఉంటుంది, నీ నిర్ణయానికి గౌరవం ఉంటుంది. డబ్బు లేకపోతే ఇవన్నీ నీకెందుకు, నువ్వేం చేస్తావులే అనే మాటలు మొదలవుతాయి. నువ్వు మారలేదు కానీ పరిస్థితి మారింది, అందుకే వాళ్ళ చూపు మారింది. గుర్తుపెట్టుకో, నువ్వు చెడ్డవాడివి కాదు, నీ దగ్గర డబ్బు లేదంతే. డబ్బు లేని వాడిని ఈ సమాజం ఓడిపోయిన వాడిలా చూస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా, నిజాయితీ ఉన్నా డబ్బు లేకపోతే అది ఎవరికీ కనిపించదు. సమాజంలో నీ విలువ నీ మంచితనంతో కాదు, నీ డబ్బుతో వస్తుంది. ఇది వినడానికి బాధగా ఉంటుంది, కానీ ఇదే నిజం. డబ్బున్నోడు తప్పు చేసినా అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. డబ్బు లేనోడు సరైన మాట చెప్పినా వినే ఓపిక ఉండదు. డబ్బు ఉన్నప్పుడు నీ మాటలు పూర్తిగా వింటారు, డబ్బు లేనప్పుడు నీ మాటను మధ్యలోనే కట్ చేస్తారు. డబ్బున్నప్పుడు నీ టైం విలువైనది, డబ్బు లేనప్పుడు నీ టైం ఎవరికీ అవసరం లేదు. ఇవి పెద్ద విషయాలు కావు, ఈ రోజు జరిగే చిన్న చిన్న అవమానాలు. ఎందుకంటే డబ్బు అంటే సెక్యూరిటీ, డబ్బు అంటే సొల్యూషన్. డబ్బున్నోడు సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరిస్తాడు, డబ్బు లేనోడు సమస్యగానే కనిపిస్తాడు. అంతే తేడా. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. డబ్బు లేనప్పుడు బాధపడుతూ కూర్చుంటారు, ఎవరో వచ్చి కాపాడతారని ఆశపడతారు. అలా జరగదు. నీ విలువను నువ్వే సంపాదించాలి, డబ్బు రూపంలో. డబ్బు అన్నీ కాదు అంటారు, కానీ డబ్బు లేకపోతే ఏది కాదు అన్న నిజాన్ని ఎవరూ చెప్పరు. నీకు గౌరవం కావాలా? నీ మాట వినాలా? అందరూ నీ మాట వినాలా? అయితే ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎవ్వరి మీద ఆధారపడకుండా నువ్వు బతకగలగాలి. అప్పుడే నీ ఇంటి వాళ్ళ చూపు మారుతుంది, సమాజం నోరు మూసుకుంటుంది. ప్రపంచం అంటే క్రూరం కాదు, ప్రపంచం అంటే ప్రాక్టికల్. డబ్బున్నోడికి అన్ని డోర్లు తెరుస్తాయి, డబ్బు లేనోడికి నిజం ముఖం మీద పడుతుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న రోజు నువ్వు మారతావు, మారిన రోజు లైఫ్ మారుతుంది. ఈ మాటలు నీకు బాధగా అనిపిస్తే అది నిజానికి దగ్గరగా ఉన్నాయన్న మాట. ఇప్పుడే లేచి నీ విలువను నువ్వే సంపాదించు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.